ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పబోయే మూవీని ఒంటరిగా చూడాలి అని అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అటువంటి ఆలోచన పెట్టుకోకండి. ఎందుకంటే ఈ మూవీలోని హర్రర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కానీ ఫ్రెండ్స్, మీలో చాలా మంది ధైర్యవంతులు ఎప్పటికీ మూవీ చూడని వాళ్ళు నేను చెప్పిన మాటలు ఎలాగో వినరు అనుకోండి. కానీ మనకి సంవత్సరానికి 2 లేదా 3 మంచి హర్రర్ మూవీస్ అనేవి వస్తున్నప్పుడు ఆ మూవీస్ ని మనం ఫ్రీగా వాచ్ చేయాలంటే మనం ఇలా సింగిల్ గానే చూడాల్సి వస్తుంది. అప్పుడు మాత్రమే మనం ఆ క్యారెక్టర్ తో పాటు మూవ్ అవుతాం. అలాగే ఈ సినిమా ఏదో హాలీవుడ్ సినిమా అనుకోకండి. ఇది మన ఇండియన్ లాంగ్వేజెస్ లో తీసిన తుంబాడ్ అనే మూవీ. అలాగే ఈ మూవీని 2018 అక్టోబర్ 12న రిలీజ్ చేశారు. మనకి అప్పటి నుంచి ఇప్పటికీ కూడా మన తెలుగు లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉంది. ఇన్ కేస్ ఇప్పటి వరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ మూవీని ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఈ మూవీ వన్ ఆఫ్ ది బెస్ట్ హర్రర్ మూవీ ఇన్ ఇండియా. ఫ్రెండ్స్, ఇటువంటి హర్రర్ ఫ్యాంటసీ ఫిల్మ్స్ అనేవి ప్రతి సంవత్సరం రిలీజ్ అవుతున్న 20-30 సినిమాల్లో కేవలం 3-4 సినిమాలు మాత్రమే బాగుంటూ వస్తున్నాయి. మనం బాగోని ఆ 17-18 సినిమాలు చూడకపోయినా పర్వాలేదు, కానీ బాగున్న 3 లేదా 2 సినిమాలు అనేవి తప్పకుండా చూస్తే రాలే. అలాగే ఫ్రెండ్స్, ఈ మూవీకి సంబంధించిన స్టోరీ లైన్ గురించి ఏమాత్రం టచ్ చేయట్లేదు. ఎందుకంటే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నెక్స్ట్ ఏం జరగబోతుందా మూవీలో అనే ఇంటెన్స్ తో వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ గా చూసే అవకాశం అయితే ఇచ్చినట్టు అవుద్ది. అందుకే నేను ఏమాత్రం స్పాయిల్ చేయట్లేదు. ఇది మట్టికి గుర్తుపెట్టుకోండి. కానీ ఫ్రెండ్స్, ఇన్ని బాగున్న సినిమాకి సంబంధించిన ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాలంటే, అప్పట్లో ఈ మూవీ పైన ఇంట్రెస్ట్ చూపించక ఈ మూవీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయింది. అంటే దాని అర్థం పెట్టిన బడ్జెట్ కూడా సంపాదించలేకపోయిందని అర్థం చేసుకోండి. యాక్చువల్లీ మూవీ బడ్జెట్ వచ్చేసి 5 crores మాత్రమే. అలాగే ఇటువంటి లో బడ్జెట్ హర్రర్ ఫ్యాంటసీ ఫిల్మ్స్ కి ఇవన్నీ కామన్. అలాగే ఈ ఫిల్మ్ ని కేవలం ఇండివిజువల్ గా మాత్రమే చూడండి. ఎందుకంటే కొన్ని అడల్ట్ టైప్ ఆఫ్ సీన్స్ అయితే ఉన్నాయి. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయలేరు. ఒక్కటైతే ముఖ్యంగా చెప్పాలి, లేట్ గా చెప్తున్నానని ఫీల్ అవ్వకండి. ఈ మూవీకి ఆడవాళ్ళు చిన్నపిల్లలు వీలైనంత దూరంగా ఉండండి. చిన్నపిల్లలు అంటే ఇన్ ద సెన్స్ బిలో 12 అని. ఎందుకంటే ఈ మూవీ చూసిన తర్వాత దాని ఎఫెక్ట్ అనేది నైట్ పడుకున్నప్పుడు చిన్నపిల్లల మైండ్ ని చాలా డిస్టర్బ్ చేస్తాయి. సో ఫ్రెండ్స్, నేను చెప్పిన పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకుని ఈ మూవీకి వీలైనంత సమయాన్ని కేటాయించి చూడండి. మీరు చాలా మంచి ఫ్యాంటసీ హర్రర్ మూవీ చూసానని ఫీల్ అవుతారు. అలాగే మీకు ధైర్యం ఉంటేనే ఈ మూవీ ఎంజాయ్ చేయడానికి కరెక్ట్ టైం వచ్చేసి ఈ మూవీని మీరు లేట్ నైట్ అయితే చూసి ప్రయత్నం చేయండి. కానీ ఫ్రెండ్స్, ఒకవేళ మీకు అంత ధైర్యం లేకపోతే నలుగురిని వెనకేసుకుని నలుగురిలో గోవింద నారాయణ నారాయణ అనుకుంటా ఈ సినిమా కంప్లీట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఎటువంటి స్పాయిలర్స్ లేకుండా తుంబాడ్ మూవీ రివ్యూ అండ్ మూవీ సజెషన్. మరి మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్. బాయ్ బాయ్.